నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది గాను శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీ వి రవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండును రేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తి శ్రీ ఊరాకరణ నాగేశ్వరరావు సార్ గారికి తృతీయ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస శుద్ధ ద్వాదశి 28/4/2026 నాడు గృహవాసులకు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ ఊరాకరణ నాగేశ్వరరావు సార్ గారికి వారి తృతీయ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస శుద్ధ ద్వాదశి రోజు సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభక్తి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి శేషులు శ్రీ ఊరకర్ణ నాగేశ్వరరావు సార్ గారి వారి తృతీయ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస శుద్ధ ద్వాదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి తొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వి రామకృష్ణ సార్ గారికి, శ్రీమతి ఉషా మేడం గారికి, చిరంజీవి అనుపమ గారికి, చిరంజీవి అరవింద్ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, చిరంజీవి నిఖిల్ గారికి, చిరంజీవి నిత్య గారికి, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారికి, డాక్టర్ శ్రీమతి నికార్ మేడం గారికి, చిరంజీవి అర్జున్ గారికి, చిరంజీవి ఆకృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండును రేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు విరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితర ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి నికార్ గారికి, శ్రీమతి కళ్యాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులో లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఆశ్రమానికి విన్నట్టు ఉంటూ అలాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే సీసీ కెమెరాల పరంగా, అలాగే అంబులెన్స్ వ్యాన్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా రామకృష్ణ సార్ గారు పెద్ద మొత్తంలో డొనేషన్ ఇస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు కుశలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు మనం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలాన్, అలాగే మిక్చరు, అలాగే కాలా జామున్, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా, మజ్జిగ,
అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.